హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంకా ఈ వీడియో ఏంటో తెలుసా? హౌస్ క్లీనింగ్ వ్లాగ్ అనమాట. ఇందులో ఎలాంటి రెసిపీస్ ఏవి ఉండవు, టోటల్ హౌస్ క్లీన్ చేయడం మాత్రమే ఉంటుంది. సో మీరు కూడా హౌస్ క్లీన్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ వీడియో చూడండి, మీకు మోటివేటివ్గా ఉంటుంది. ఇంకా అంతేకాదు, కిచెన్లో ఉండే జిడ్డు మొత్తం మొదలుగొట్టే ఒక బెస్ట్ టిప్ చెప్పాను. సో వీడియో అయితే చివరి వరకు చూసేయండి. నచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. నేనైతే ఫస్ట్ వంటగదిలో నుంచే క్లీనింగ్ స్టార్ట్ చేశాను, ఎందుకంటే ఎక్కువ టైం తీసుకునేది వంటగదే. ఇంకా నేను పొద్దున్న టిఫను అది చేస్తున్నా కాబట్టి అది చేసే లోపు ఏదన్నా అంటే మనం తీసి క్లీన్ చేయాల్సినటువన్నీ ఇలా తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ స్టాండ్ ఉంది కదా, అంటే ఆయిల్ బాటిల్స్ పెట్టిన స్టాండ్, ఇవన్నీ క్లీన్ చేయాలి అనుకుంటున్నా. అలా అని చెప్పి నేను ఇక్కడ టిఫిన్ చేస్తున్నప్పుడే ఇవన్నీ తీసి క్లీన్ చేద్దామని అన్నీ తీస్తున్నాను. నిజంగా ఈ స్టెయిన్లెస్ స్టీల్ స్టాండ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇవి ఉన్నాయి కాబట్టి మనం అన్నీ వీటిపైన సర్దుకోవచ్చు, ఇంకా స్పేస్ సేవింగ్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. సో నాకైతే ఇవి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. మనము ఒక్కసారి ఇన్వెస్ట్ చేసి ఇలా స్టెయిన్లెస్ స్టీల్వి కొనుక్కున్నాం అనుకోండి, లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇవి ఏమీ పాడైపోవు. మీరు ప్లాస్టిక్ అలాంటివి కొనుక్కోవడం కంటే కూడా ఇలా స్టెయిన్లెస్ స్టీల్ పైన ఇన్వెస్ట్ చేయండి. అంటే వీటిపైన డబ్బులు పెట్టామనుకోండి, ఇవి మనకి లైఫ్ లాంగ్ ఉంటాయి. ప్లాస్టిక్ లాగా విరిగిపోవడమో పాడైపోవడం అలాంటివి ఏమీ జరగవు. సో చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను మీషో, ఫ్లిప్కార్ట్ ఇలాంటి వాటిల్లోనే కొనుక్కున్నాను. చాలామంది అడుగుతూనే ఉన్నారు ఈ కార్నర్ స్టాండ్ కానీ ఇవన్నీ. మీకు వాటి లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా యూజ్ అవుతే చెక్ చేయండి. ఇంకా కిచెన్లో ఉండే స్టెయిన్లెస్ స్టీల్ ర్యాక్స్ ఉన్నాయి కదా, అవన్నీ తీసేసాను వాష్ చేయడానికి. ఇంకా నేనైతే ఆ రోజు టమాటో రైస్ ఒక్కటే చేశాను, ఇంకేం చేయలేదు. ఇంకా అదే పిల్లల లంచ్ బాక్స్కి కూడా దాన్నే వేసి చేశాను అనమాట. ఇంకా హౌస్ క్లీన్ చేయాలి కదా, ఇంకా వెరైటీగా చేసుకుంటూ ఉంటే మనకి టైం వేస్ట్ అయిపోతుంది. ఇంకా అలా అని టమాటో రైస్ చేసి పిల్లల్ని రెడీ చేసి ఫస్ట్ స్కూల్కి పంపించేశాను. ఇంకా నేను కూడా ఫస్ట్ కూర్చొని టిఫిన్ తింటున్నాను. మనం ఎప్పుడు హౌస్ క్లీన్ చేసేటప్పుడు ఫస్ట్ తినేసి దాని తర్వాత మీరు హౌస్ క్లీన్ చేయండి, ఫుల్ ఎనర్జీగా ఉంటారు. తినకుండా మనం ఇల్లు క్లీన్ చేయడానికి స్టార్ట్ చేసామనుకోండి, ఎనర్జీ మొత్తం పోతుంది, నీరసపడిపోతాము. కాబట్టి తినేసిన తర్వాత క్లీన్ చేయండి. ఇంకా టిఫిన్ అయితే తినేసాను. తిన్న తర్వాత బట్టలు కొన్ని ఆరబెట్టేశాను అనమాట. అంటే ముందు రోజే నేను బట్టలన్నీ వాష్ చేసి ఆరబెట్టేశాను. బెడ్షీట్లు కానీ బట్టలు అవన్నీ ఆరబెట్టేశాను. ఇంకా అవన్నీ మిద్ది పైన ఉన్నాయి. కొంచెం వర్షం పడేలాగా ఉంది. అది పడడానికంటే ముందు మనం బట్టలు తీసేస్తే సరిపోతుంది అన్నట్లు మిద్ది పైకి వెళ్తున్నాను. ఇంకా మ్యాట్స్ కూడా వాష్ చేశాను అనమాట. ఇంకా అవి కూడా ఆరబెట్టాలి. ఇంకా అవి ఆరబెట్టేద్దాం అన్నట్లు మిద్ది పైకి వెళ్తున్నా. ఇంకా బట్టలు అయితే తీసేసాను. దాని తర్వాత వాష్ చేసిన మ్యాట్స్ కూడా ఆరబెట్టేశాను. ఇంకా నేను ముందు రోజే బెడ్షీట్లు, స్కర్టన్స్, బట్టలు అన్నీ ఉతికి ఆరబెట్టేశాను. ఇంకా ముందు రోజే మిద్ది పైన రూమ్లో కానీ ఇంకా బెడ్రూమ్స్ ఉన్నాయి కదా, అక్కడంతా కూడా ముందు రోజే నేను బూజు దులిపేశాను. నేను రోజు అంటే ప్రతిరోజు ఇల్లు చెత్త తోస్తాను కదా, ఇల్లు ఉడుస్తాను కదా, ఆ టైంలో ఎక్కడైనా బూజు ఉంటే క్లీన్ చేస్తాను. అలా క్లీన్ చేసినా కూడా ఇంట్లో ఎంత దుమ్ము ఉంటుందో తెలుసా. ఇంకా అలా ముందు రోజే దుమ్ము మొత్తం తుడిచేసాను, అంటే బూజు దులిపేశాను. పైన రూమ్లో ఇంకా బెడ్రూమ్స్ ఉన్నాయి కదా, అక్కడంతా కూడా క్లీన్ చేశాను. ఇంకా హాల్లో, వంటింట్లో మాత్రం బూజు దులపాలి. ఇంకెలాగో బట్టలన్నీ కూడా ఆరిపోయాయి. ఇంకా నాకు మిద్ది పైన ఏం వర్క్ లేదు, అందుకని మిద్ది పైన నుంచి ఇల్లు తుడిచేసాను అనుకోండి, అంటే పైన రూము ఇంకా అక్కడంతా తుడిచేసాను అనుకోండి, సో నీట్గా ఉంటుంది. దాని తర్వాత రూమ్స్, హాలు ఇవన్నీ క్లీన్ చేసుకోవచ్చు అని ఫస్ట్ పైన రూమ్లో అంతా తుడిచేస్తున్నాను. పైన అంతా తుడిచేసాను, అంటే మిద్ది పైన రూమ్లో ఇంకా మెట్ల పైన అంతా తుడుచుకొని వచ్చేసాను. ఇంకా ఈ రూమ్లో, అటు సైడ్ రూమ్లో నీట్గా చెత్త తోసేసి తర్వాత తుడుచుకుందాంలే. ఇంకా వంటింట్లో వంట చేయాలి, ఇంకా అవన్నీ క్లీన్ చేయడానికి ఎలా అంటే అలా పెట్టేశాను కదా. ఇంకెవరన్నా ఇంటికి వచ్చారనుకోండి, అవన్నీ చూస్తే ఇంకా బాగోదన్నట్లు
ఇక్కడ రూమ్లో మళ్ళీ తుడుచుకుందాంలే అన్నట్లు ఇక్కడ చెత్త మాత్రం తోస్తున్నాను. రూమ్లో అంతా చెత్త తోసుకొని వచ్చేసాను. ఇంకా ఫస్ట్ ఈ స్టెయిన్లెస్ స్టీల్ స్టాండ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేస్తే కొద్దిసేపు పెట్టేసామనుకోండి ఆరిపోతాయి, తర్వాత మనం సర్దుకోవడానికి సరిపోతుంది అన్నట్లు ఫస్ట్ ఇవి క్లీన్ చేస్తున్నాను. ఇవి బాగా జిడ్డు పట్టేసినాయండి. నేను కిచెన్ పక్కన పెట్టినాను కదా, కాబట్టి బాగా జిడ్డు పట్టాయి. వీటిని క్లీన్ చేయడం నిజంగా చాలా కష్టమే. అందుకని ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే, మనకి షింక్ క్లీనర్ పౌడర్స్ వస్తాయి తెలుసు కదా, డ్రైనాక్స్ పౌడర్ అని, ఇంకా మిస్టర్ మజల్ షింక్ క్లీనరు. సో ఇలాంటివి మనకి చాలా వస్తాయి. మనకి సూపర్ మార్కెట్లో కానీ లేదా సరుకులు తీసుకునే షాప్లో కూడా మనకి దొరుకుతాయి అన్నమాట. ఒక బకెట్ నీళ్ళల్లో ఈ పౌడర్ని కలిపేసి ఈ విధంగా ఇక్కడ చూపించినట్లు చల్లుకోవాలి. ఇలా చల్లేసిన తర్వాత ఒక 15 minutes వదిలేసేయండి. దాని తర్వాత మీరు ఏదైనా స్టీల్ స్క్రబ్తో జస్ట్ ఊరికి అలా క్లీన్ చేసినా కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి. మనమేమి బాగా రుద్దాలి, క్లీన్ చేయాలి అనేది ఏం లేదు. ఇది వేయడం వల్ల చాలా త్వరగా క్లీన్ అయిపోతుంది. ఎక్కడ జిడ్డు పట్టినా సరే ఈ పౌడర్తో మీరు క్లీన్ చేయండి, జిడ్డు మొత్తం వదిలిపోతుంది. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైతే మాత్రం తప్పకుండా చేతికి గ్లౌజెస్ వేసుకోండి. ఇంకా ఇదే పౌడర్తోనే మనం వాష్రూమ్ని కూడా క్లీన్ చేయొచ్చు. అది ఎలా క్లీన్ చేయాలి అనే వీడియో కూడా మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. దాని లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇంకా ఇదే పౌడర్తోనే మనం చిమ్నీ కూడా క్లీన్ చేయొచ్చు. చాలామంది చిమ్నీ క్లీన్ చేయడానికి కాస్టిక్ సోడా అని చెప్పి ఆన్లైన్లో బుక్ చేసుకొని వాటితో క్లీన్ చేస్తూ ఉంటారు. అలా అవసరమే లేదు. మీరు 20 రూపాయలు పెట్టారనుకోండి, మనమే నీట్గా ఈ పౌడర్తోనే క్లీన్ చేసుకోవచ్చు. చాలా సులభంగా క్లీన్ చేసుకోవచ్చు. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఎవరైనా ఇంతవరకు చూడకుంటే ఒకసారి చూడండి. ఇంకా ఇవి పెద్ద పెద్ద స్టాండ్స్ కదా, వీటిని షింకులో పెట్టి క్లీన్ చేయడానికి కాదు. అందుకని నేను ఇటు సైడ్ బాల్కనీ ఉంది కదా, అక్కడ పెట్టి క్లీన్ చేస్తున్నాను. ఇంకా ఈ స్టెయిన్లెస్ స్టీల్వి ఎక్కడైనా కొద్దిగా తుప్పు పట్టింటే జస్ట్ కొద్దిగా కొబ్బరి నూనె వేసుకొని క్లాత్తో నీట్గా క్లీన్ చేసేసేయండి. మళ్ళీ ఇంకా అది తుప్పు పట్టిందంతా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇంకా ఇలా కడిగిన తర్వాత కొద్దిసేపు ఇలా పెట్టేసామనుకోండి, నీళ్ళన్నీ ఒడిగిపోతాయి. తర్వాత మనం నీట్గా ఎక్కడొక్కడ సర్దేసుకోవచ్చు. ఇంకా హాల్లో మొత్తం నీట్గా బూజు దులిపేశాను. ఇంకా వంటగదిలో కూడా నీట్గా బూజు దులిపేశాను. ఇంకా కిచెన్ చూసారు కదా, ఇలా ఉంది. ఇంకా కిచెన్ మొత్తం క్లీన్ చేయాలి. నేను ఇది పూర్తిగా డీప్ క్లీన్ చేయడం లేదు, జస్ట్ కొంచెం పైన అలా చేస్తున్నాను. ఎందుకంటే తాతది దినాలని చెప్పాను కదా, ఆ దినాలకి ఇంకా మాకు సూతకం కాబట్టి క్లీన్ చేయాలి కాబట్టి చేస్తున్నాను. ఇంకెలాగో వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, అప్పుడు మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. ఇంకా అప్పుడు చేసుకుందాంలే అన్నట్టు ఇప్పుడు జస్ట్ ఊరికే అలా క్లీన్ చేస్తున్నాను. ఇంకా మాకైతే పండగ లేదు, పండగ చేసుకోకూడదంట. ఇంకా పండగ అయితే ఏం చేసుకోం, కానీ జస్ట్ అప్పుడు నేను ప్రతిసారి వరలక్ష్మి వ్రతం అప్పుడు హౌస్ క్లీన్ చేస్తాను. ఇంకా అప్పుడు చేసుకుందాంలే అని ఇప్పుడు జస్ట్ ఊరికే అలా క్లీన్ చేస్తున్నాను అంతే. ఇంకా షింక్ క్లీనర్ పౌడర్ని మనం ఒక బకెట్లో వేసి కలిపాం కదా, ఆ నీళ్ళే కొద్దిగా తీసుకొని అందులో కొద్దిగా విమ్ లిక్విడ్ వేసి నేను జస్ట్ వార్డ్రోబ్స్ కూడా దాంతోనే క్లీన్ చేస్తానన్నమాట. దాంతో క్లీన్ చేసినట్లయితే నీట్గా జిడ్డు పోతుంది. జస్ట్ ఆ కొన్ని నీళ్ళు కొద్దిగా లిక్విడ్ వేసి కలిపేసి మనం ఏదైనా అంటే స్పంజ్లో ఉండే స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాంతో మనం క్లీన్ చేసినా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇంకా అలాగే నేను క్లీన్ చేస్తున్నాను. దీనివల్ల వార్డ్రోబ్స్ ఏదైనా డ్యామేజ్ అవుతుందా, పాడవుతాయా అంటే ఏమీ కావండి. జస్ట్ ఇలా మనం స్క్రబ్బర్తో క్లీన్ చేసిన తర్వాత ఏదన్నా నార్మల్ క్లాత్తో మళ్ళీ ఒకసారి క్లీన్ చేసామనుకోండి ఏమీ కాదు. అంటే వార్డ్రోబ్స్కి ఉండే జిడ్డు మాత్రమే నీట్గా పోతుంది, కానీ ఏం కాదనమాట. నేను ఎప్పటి నుంచో ఇదే విధంగానే చేస్తున్నాను. మీరు మా ఇంట్లో చూడొచ్చు, నీట్గానే ఉన్నాయి, ఏం కాలేదు. ఇంకా కౌంటర్ టాప్ పైన కానీ ఇంకా టైల్స్ ఉంటుంది కదా, దానిపైన కూడా నేను దీంతోనే క్లీన్ చేస్తాను. అంటే ఆ నీళ్లు కొద్దిగా సోప్ లిక్విడ్ దీంతోనే క్లీన్ చేస్తాను, నీట్గా క్లీన్ అయిపోతుంది. కానీ ఇది మనం ఎప్పుడో డీప్ క్లీన్ చేసేటప్పుడు మాత్రమే చేయాలి, ప్రతిరోజు అయితే అస్సలు చేయకండి. ఎప్పుడైనా మనము హౌస్ క్లీన్ చేస్తాం కదా, అప్పుడు ఇలా ఈ టిప్ని ట్రై చేయండి, కానీ ప్రతిరోజు వద్దు. ఇలా తుడుస్తూ ఉంటే, ఇలా క్లీన్ చేస్తుంటే ఎంత చికాకు, ఎంత విసుగు పుడుతుందో కదా. నిజంగా అబ్బా ఎవర్రా నాయన క్లీన్ చేస్తారు, నా వల్ల కావడం లేదు అన్నట్లు అనిపిస్తుంది. కానీ క్లీన్ చేసిన తర్వాత ఇలా నీట్గా ఉన్నప్పుడు అబ్బా ఎంత నీట్గా ఉందో, మనం చేసిన దానికి ప్రతిఫలం దొరికిందే అన్నట్లు అనిపిస్తుంది. నిజమే కదా.
ఇంకా ప్రతిసారి మనము సోపుతో నీళ్ళతో ఈ బాటిల్స్ కానీ ఇవన్నీ క్లీన్ చేయడం కంటే కూడా ఈ విధంగా క్లీన్ చేయండి. అంటే ఎప్పుడో డీప్ క్లీన్ చేసినప్పుడు అలా క్లీన్ చేయండి. జస్ట్ ఇలా క్లీన్ చేసినప్పుడు మనం ఈ విధంగా చేసుకోవచ్చు. జస్ట్ కొద్దిగా పేస్ట్ని ఒక బౌల్లో వేసుకొని కొన్ని నీళ్లు వేసి బాగా కలిపేసి ఒక స్క్రబ్బర్తో కానీ మనం ఈ బాటిల్స్ని క్లీన్ చేసి ఇంకొక క్లాత్తో నీట్గా తుడిచేసామనుకోండి, సో నీట్గా మనం తోమితే ఎలా ఉంటాయో అలాగే అయిపోతాయి అన్నమాట. నీట్గా క్లీన్ అయిపోతాయి, మనకి అంత పని కూడా అనిపించదు. ఇంకా ఈ వ్లాగ్ అయితే చాలా పెద్దది, నేను మొత్తం 3 వీడియోస్గా డివైడ్ చేశాను. సో ఫస్ట్ వ్లాగ్ ఇది. ఈ వ్లాగ్లో ఇక్కడి వరకు క్లీనింగ్ చూపించాను. ఇంకా ఖర్జూర పళ్ళతో సిరప్, సో అది నేను నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.